ప్రజలకు భరోసా ఇచ్చేందుకు టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నేటితో ముగియబోతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏడాది జనవరి 27న ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. ఉదయం విశాఖలోని సిడబ్ల్యూసీ క్యాంప్ సైట్ నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభిస్తారు. ఇవాళ సాయంత్రం విశాఖ జిల్లాలోని ఆగనంపుడి వద్ద ఆయన పాదయాత్రను ముగించబోతున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రను కూడా చంద్రబాబు ఆగనంపుడి వద్దే ముగించారు. ఇక ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద యువగలం పాదయాత్ర జైత్రయాత్ర విజయోత్సవ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 97 నియోజకవర్గాల్లో నారా లోకేష్ పాదయాత్ర చేశారు. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగింది. ప్రతి జిల్లాలోనూ లోకేష్ యువగలం పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. దాదాపు 70 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. తొలుత చిత్తూరులోని 14 నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు 577 కిలోమీటర్ల మేర లోకేష్ యువగలం పాదయాత్రను చేపట్టారు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 23 రోజుల పాటు 303 కిలోమీటర్ల మేర సాగించారు లోకేష్. కర్నూలులో 14 నియోజకవర్గాల్లో 40 రోజుల పాటు 507 కిలోమీటర్ల మేర ప్రజలతో మమేకమవుతూ నడిచారు నారా లోకేష్. ఇక కడప చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో 16 రోజుల పాటు 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. అక్కడి నుంచి నెల్లూరు చేరుకుని 10 నియోజకవర్గాల్లో 31 రోజుల పాటు 459 కిలోమీటర్ల మేర నడిచారు. అలాగే ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 17 రోజుల పాటు 220 కిలోమీటర్స్ దాకా పాదయాత్ర సాగించారు నారా లోకేష్. గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 16 రోజుల పాటు 236 కిలోమీటర్ల మేర నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారు. కృష్ణా జిల్లాలో 6 నియోజకవర్గాల్లో 8 రోజుల పాటు 113 కిలోమీటర్ల మేర, పశ్చిమ గోదావరిలోని 8 నియోజకవర్గాల్లో 11 రోజుల పాటు 225 కిలోమీటర్ల మేర, అలాగే తూర్పు గోదావరిలో 9 నియోజకవర్గాల్లో 12 రోజుల పాటు 178.5 కిలోమీటర్ల మేర నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారు. ఇక విశాఖపట్నం జిల్లాలో కూడా 7 రోజులుగా 5 నియోజకవర్గాల్లో 113 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేశారు. ముందుగా 400 రోజుల్లో 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని ముందుగా లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు అరెస్టు కావడం, పార్టీ పర్యవేక్షణ పనులు చూసుకోవాల్సి రావడంతో యువగలం పాదయాత్రను కుదించారు.